కూడా కామెడీ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు సార్. యాక్షన్లో కామెడీ మిక్స్ చేసి ఫస్ట్ అవి ఇంక ఇనిషియల్ ఫిలిమ్స్. నీకోసం నేర్పిన పాఠాలు ఏంటి మీకు? మొన్న మీరు కూడా ఒప్పుకున్నారు 2000 కోట్లు అంటే. డబ్బు అనేది అంటే దానికి ఒక లిమిట్ అది ఉండదు. మీకు అంటే హ్యాండిల్ చేయలేనని భయమా, లేదంటే ప్రొడక్షన్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు నాకు, యాక్చువల్ చేయాలని అనుకుంటున్నాను. దేవుడిని ఎంతవరకు నమ్ముతారు, టైంని ఎంతవరకు నమ్ముతారు? ఆస్ట్రాలజీ కానీ ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు చూపించుకోవాలి. వెంకీలో ట్రాక్ బెర్త్లో పడుకుంటే తన పేపర్ వేసుకుని కింద పడుకుంటాడు, అలా ట్రైన్ సీక్వెన్స్ ఐకానిక్. అసలు కంపారిజన్ దేన్ని చేయకూడదు, అది మళ్ళీ రాదు అది అలాగా. ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. కాకపోతే బడ్జెట్లు పెంచుకుంటే వెళ్ళారు. మనం పెడుతున్న దానికి రిటర్న్స్ వస్తున్నాయి కదా కొంచెం. నేను వాళ్ళు చెప్పిన బడ్జెట్ కంటే 10 crores తక్కువలో తీసాను. శ్రీను వైట్ల గారికి ఒక కుదుపు రావడం ఒకేసారి జరిగినాయి. తను ఏదో రియాక్ట్ అయ్యాడు, నేను గమనిస్తే నేను రియాక్ట్ అవ్వాలా. బాలకృష్ణ గారితో ఎందుకు చేయలేకపోయారు? టైంలో జరగాల్సింది జరగలేదు. ఎవరో కత్తి తీసుకొచ్చి డైరెక్ట్ చేయమంటే అది చేయలేను, సిగ్నేచర్ రాదు. వేరే కంట్రీ సినిమాలు అనుకోండి మనకి ఇబ్బంది ఉండేది కాదు, ఎక్కడో ఏదో పట్టుకుని అది తీసుకుని ఇన్స్పైర్ చేసేసేవాళ్ళం. మరి మీ లైఫ్ మొత్తంలో రిగ్రెట్ అయిన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయి? నువ్వు ఆగడు విషయంలోనే రిగ్రెట్ అవుతాను ఎక్కువ. ఆగడు ఆ కథ చేసి ఉండదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. ఈరోజు నా ముందున్న డైరెక్టర్ కామెడీకి, కమర్షియాలిటీతో కూడిన కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఆయన మరెవరో కాదు, సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీను వైట్ల గారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ తరక్. శ్రీను వైట్ల అనే పేరు కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే పేరు చూసిన తర్వాత సినిమా చూస్తాం. మీ సినిమాలో ఏదైనా ఒక సీన్ చూస్తే చెప్పేయచ్చు ఇది ఎవరిదని చెప్పి. సో మీ మార్క్ అంటే ఒకటి క్రియేట్ చేసుకున్నారు సార్ కామెడీలో. సో అంటే ఒక డైరెక్టర్గా అంటే అంత హోంవర్క్ చేసి, అంటే ఒకప్పుడు ఏంటంటే కామెడీ ట్రాక్లు సపరేటు, హీరోలు సపరేటు. మీ దాంట్లో చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు అయినా ఒకటే కామెడీ ఉంటుంది, అది ఎన్టీఆర్ గారు వచ్చినా కూడా అందరూ కూడా కామెడీ చేస్తూ కమర్షియాలిటీ అట్ ద సేమ్ టైం కమర్షియాలిటీ మిస్ చేయరు, అంత కీన్గా ఉంటారు కదా. సో అసలు డైరెక్టర్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు సార్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి? 100% నేను డైరెక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ చాలా సందర్భాల్లో చెప్పాను మణిరత్నం గారు. అప్పుడు నేను కాకినాడలో చదువుకునే రోజుల్లో మనకి నాయకన్, అగ్ని నక్షత్రం సినిమాలన్నీ వచ్చాయి కదా. సో చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యేవాడిని. అంటే చాలా ఒక వెస్టర్న్ అప్రోచ్ ఆయన ఇండియన్ సినిమాకి ఇచ్చిన డైరెక్టర్ ఆయన. సో ఆబ్వియస్గా చాలా మంది లాగే నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఉండింది. అంతకుముందు పెద్ద వంశీ గారి సినిమాలు బాగా లైక్ చేసేవాడిని. అట్లా రాఘవేంద్ర గారు అన్ని సినిమాలు ఇష్టం ఉన్నా కూడా నాకు స్పెషల్గా కొంచెం ఆ పెద్ద వంశీ గారి సినిమాలు కానీ ఇవన్నీ నచ్చుతుండేవి. అట్లాగే తర్వాత మణిరత్నం గారు కొంచెం డిఫరెంట్గా ఉండేది జోనర్, అంటే మిగతా కమర్షియల్ డైరెక్టర్స్కి వీళ్ళకి కొంచెం. తర్వాత రాము గారు వచ్చారు అట్లా. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పిన డైరెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పిన డైరెక్టర్స్ ఉన్నారు కదా, బట్ వీళ్ళందరిదే టింజ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. మీది ఏంటంటే టోటల్గా ఒక ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా ఉంటుంది కదా. సో అంటే కామెడీ ఎక్కువ అంటే ఇష్టం అనేటి వచ్చారా, లేదంటే అలా కాలక్రమేణా జరిగింది? అది ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉండాలి అని నేను నమ్మేవాడిని బిగినింగ్ నుంచి. మణిరత్నం గారిని ఎందుకు నేను లైక్ చేసేవాడిని, ఇంకో సిగ్నేచర్ ఉంటుంది. అలా పాత వంశీ గారికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, జంజాల్ గారికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ ఈవి గారికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, అట్లాగా రాము గారికి ఒక సిగ్నేచర్. అటు ఒక డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉన్నప్పుడే ఆ డైరెక్టర్ మన ఆడియన్స్ మైండ్లో ఉంటాడని స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాడిని. అట్లా నాకంటూ సిగ్నేచర్ కావాలి అని అనుకుని నేను అనుకున్న విధం అంటే ఎలాంటి సినిమా చేసినా అది ఎంటర్టైనింగ్ ఉండాలి, నాదంటూ ఒక మార్క్ కనిపించాలనేది నాకు మొదటి నుంచి ఉండేది. అదే ప్రయత్నం చేశాను. అది ప్రేక్షకులు, ఆడియన్స్ దాన్ని ఐడెంటిఫై చేసి ఆ మార్క్గా మనం తెచ్చుకోవాలనుకుంటూ వచ్చేది కాదు, ఆడియన్స్ ఇవ్వాలి కదా, అది ప్రేక్షకులు ఇచ్చారు. ఇంతకుముందు కూడా కామెడీ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మన పెద్దవంశీ గారు కానీ, మీరు చెప్పినట్టు ఈవీ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే కామెడీ కమర్షియాలిటీ రెండు చేశారు కానీ ఎక్కువ కామెడీ డైరెక్టర్స్ కిందే ట్రీట్ చేశారు కదా. బట్ మీరేంటంటే కమర్షియాలిటీ అనే టింజ్ని కామెడీలో మిక్స్ చేసుకున్నారు కదా. అదే నేను ఎలా చేయాలి అంటే అప్పుడు యాక్షన్లో కామెడీ మిక్స్ చేసాను ఫస్ట్. అవి ఇంక ఇనిషియల్ ఫిలిమ్స్ దుబాయ్ సీను, డి ఇవన్నీ కూడా యాక్షన్లో కామెడీ. అప్పుడు అలా నాకు స్టార్ట్ అయింది. అంటే నేను ఎనీ ఫిలిం అంటే ఎప్పుడైతే మనకు సిగ్నేచర్ వచ్చిందో, నేను ఎవరితో చేసినా ఎలాంటి సినిమా చేసినా ఖచ్చితంగా
ఆ కామెడీ అనేది మిస్ అవ్వకుండా చేయాలి అన్నప్పుడు అట్లా బ్లెండ్ చేయటం, తగ్గట్టు కథలో కుదరటం, ఆ హీరోలు యాక్సెప్ట్ చేయటం. సో అట్లాగా జరిగింది. అది ఒక రకంగా ప్రయోగమే కదా, అంటే అంటే ప్రయోగమే కానీ రిస్క్ లేని ప్రయోగం కదా ఒక రకంగా. డెఫినెట్గా అది మంచి కాంబినేషన్ ఇప్పుడు కూడా యాక్షన్ కామెడీలో. మ్మ్. అట్లాగే రాను రాను ఏం చేశానంటే అది ఒక లిమిటెడ్ అవ్వకూడదని ఫ్యామిలీస్ని ఇంక్లూడ్ చేసి, మ్మ్. సో అంటే సినిమా యూనివర్సల్గా ఉండాలి, మ్మ్. అంటే ఒక సెక్షన్ కాదు. Yes, sir. అంటే మాసెస్ కానీ ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ అందరు ఇష్టపడేలా సినిమా ఉండాలని అనుకుని అట్లా చేయటం. Yes, sir. అయితే మరి మీ ఫస్ట్ సినిమా నీకోసం నేర్పిన పాఠాలు ఏంటి మీకు, లెసన్స్? నాకు ఎప్పుడు మంచి అది ఒక గుర్తింపు 7 నంది అవార్డులు వచ్చినాయి ఆ సినిమాకి. అంటే చాలా తక్కువ బడ్జెట్లో, అంటే 28 డేస్లో 38 lakhsలో తీసిన సినిమా, అన్ని నంది అవార్డ్స్ రావడం. అది ఆ సినిమా చూసి నాగార్జున గారు నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు. అంటే డైరెక్టర్ కమర్షియల్గా ఆ సినిమాలో కామెడీ ఇది ఉండదు, ఒక ఎలా ఉంటుందంటే ఒక అబ్బిట్ లాగా ఉంటుంది అది సినిమా. అవును. బట్ ఒక నేను నమ్మి తీసాను. నాకు ఒక అదేదో పెద్దగా ఆడుతుందని బిలీవ్ చేసి తీసిన సినిమా కాదు. నాకు ఒక ఐడెంటిటీ, సినిమా ఇట్లా బాగా తీయగలడు అంటే అప్పట్లో స్టేకులు తక్కువ కాబట్టి అప్పుడు నాకు సినిమాలు వస్తాయని. అయితే లక్కీలీ అది రామోజీరావు గారు కూడా నచ్చడం, ఆయన తీసుకుని దాన్ని ఆయన రిలీజ్ చేశారు, అన్ని అవార్డ్స్ రావటం, ఐఎమ్ హ్యాపీ. దాని తర్వాత ఆయన ఆ సినిమా చూసి ఆనందం ఇచ్చారు. అట్లా నాకు నీకోసం అంతే. నాగార్జున గారు నాకు అప్పుడు చెప్పింది, సినిమా చాలా బాగా తీసేసాను, నాకు నచ్చింది, అందుకే నీకు డైరెక్షన్ ఆఫర్ చేశాను నేను, అయితే కామెడీ మిస్ చేసు అని చెప్పారు. అప్పుడు అది మిస్ చేయకు, నువ్వు మాట్లాడేటప్పుడు చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడుతున్నావు కదా, సో అని చెప్పారు. సో అది నా మైండ్లో స్ట్రాంగ్గా ఉండింది. నా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పేవారు, నీకు ఇంత హ్యూమర్ ఉంటుంది సినిమాలో ఎందుకు లేదు అంటే, ఆ కథ అలాగే బిలీవ్ చేసి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ ఆనందం నుంచి ఇంకెక్కడ మిస్ చేయలేదు, ఎప్పుడు వదలలేదు కామెడీ. అవును సార్. ఇప్పుడు సొంతం లాంటి సినిమాలు అంటే అవి వాటి రిజల్ట్ ఏంటి, ఎండ్ రిజల్ట్ పక్కన పెడితే ఇప్పుడు కూడా నేను అన్నాను కదా, టీవీలో వచ్చినా కూడా వస్తూ ఉంటే చూస్తా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఆ కామెడీ, ఆ సునీల్ కామెడీ కానీ, ఆ ఎంఎస్ గారిది కానీ, చెప్తుంటా అసలు సొంతం అనే సినిమా ఇవన్నీ కూడా అంటే మీ సినిమా చూస్తే ఏం కంప్లైంట్ ఉండదు కానీ ఒక కంప్లైంట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఆడియన్స్కి, కడుపు నొప్పి వస్తుంది. ఎస్పెషల్లీ యూత్ ఎక్కువ కనెక్ట్ అయ్యేవారు సినిమాలు, తెలుసు కదా సొంతంగా ఇనిషియల్ ఫిల్మ్స్ అన్ని కూడా యూత్ బాగా కనెక్ట్ అయ్యేవారు. ఎక్కువ యూత్ వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. యూత్ కదా సార్, ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే మెయిన్ స్టార్ట్ అయింది యూత్తో స్టార్ట్ అయింది, ఫ్యామిలీస్కి వెళ్ళింది. అయితే ఇప్పుడు మీరు అన్నారు నాగార్జున గారు సినిమా ఆఫర్ చేశారని, బట్ అప్పుడు ఆఫర్ చేసిన సినిమా మీరు చేయడానికి చాలా టైం పట్టింది కదా. టైం పట్టింది. మళ్ళీ ఎందుకు? ఆ తర్వాత నేను ఆనందం హిట్ అవటం తర్వాత అట్లా ఒక రూట్లోకి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డి వయసు రెడీ తర్వాత రెడీ జరుగుతున్నప్పుడు నాగార్జున గారి నుంచి ఆఫర్ వచ్చింది. సో హ్యాపీగా, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అప్పుడే వెంకటేష్ బాబు నుంచి వచ్చింది. సో బ్యాక్ టు బ్యాక్ అరౌండ్ నమో వెంకటేష్ కింగ్ బ్యాక్ టు బ్యాక్ చేశాను. సార్ మరి ఒక డైరెక్టర్గా మన ఇనీషియల్ డేస్లో ఏంటంటే చాలా ఆకలి ఉంటుంది, చాలా ఎలా అయినా మనం హిట్ కొట్టాలి, సాధించాలని ఉంటుంది. మీరు బేసిక్గా వచ్చింది కూడా ఏంటంటే మరి పూర్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, అంటే సఫిషియెంట్గా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. బట్ ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత కథలు అన్నీ మనం హిట్ అయ్యి అన్నీ కొట్టేసిన తర్వాత ఇంకా సాధించడానికి ఏమీ లేదన్న ఒక థాట్ వచ్చిన తర్వాత కొంచెం అలసట అనేది కూడా ఉంటుంది కదా మనిషికి, కొంచెం బ్రేక్ తీసుకుందామని. మీరు ఈ ప్రయాణంలో ఎప్పుడైనా అలసిపోవడం అయినా జరిగిందా? ఇప్పుడు జరగలే. స్టిల్ ఇంకా చాలా పని చేసి ఉండాల్సింది, తక్కువ చేశాను, ఇంకా చేయాలి అని ఉంటుంది నాకు ఎప్పుడు. అంటే యాక్చువల్గా చెప్తారు తప్ప అలసిపోయాను అంత ఉండదు, ఏముంటుంది అట్లా లేదు. బట్ మోటో ఏంటంటే ఇంకా వేరే హీరోలతో చేయాలి, హిట్ కొట్టాలి, ఆ ఫస్ట్ డే డెఫినెట్గా మంచి మంచి సినిమాలు తీయాలని ఉంటుంది ఎప్పుడు. అంటే చాలా చేయగలననే ఫీలింగ్ ఉంది కాబట్టే నేను చేయాలని ప్రయత్నం చేస్తుంటాను. సరే, అయితే మరి ఇంత చేయగలను అంటే చేయాలని ఒక ఇది ఉంది, థాట్ ఉంది. మీరేమో ఇండస్ట్రీలో రిచ్ డైరెక్టర్ అంటారు, మొన్నే మీరు కూడా ఒప్పుకున్నారు 2000 కోట్లు అంటే. నేను ఒప్పుకోలేదు, అది ఊరికే ప్రతి చోట అలా మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు డబ్బు అనేది ఎప్పుడంటే దానికి ఒక లిమిట్ అది ఉండదు. నేను కంఫర్టబుల్ అని చెప్తాను ఎప్పుడు, ఊరికే అలాగే ఎక్కువ చెప్తూ ఉంటారు, అది బట్ నేను కంఫర్టబుల్. అదే సార్, మరి ఎందుకు అంటే ప్రొడక్షన్ సైడ్ చాలామంది పెడుతూ ఉంటారు కదా, మీకు అంటే హ్యాండిల్ చేయలేనని భయమా, లేదంటే లెక్కలు తెలియవని ఇబ్బందా, లేకపోతే ఏంటి? లేదు, నాకు నా సినిమాలు ఎప్పుడు కూడా ఎవరిని నష్టపరచవు, డెఫినెట్గా బాగుంటాయనే విషయం తెలుసు. నా సినిమా ప్రతిది నాకు తెలుసు. ప్రొడక్షన్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు నాకు యాక్చువల్ చేయాలని అనుకుంటే. బట్ నేను ఎందుకు చేయనంటే అవసరం, అంటే దానికి చాలా పేషెన్స్ అవసరం, అంటే బిజినెస్ ఇదంతా. ఆ సైడ్ నాకు పెద్దగా అంటే ప్రొడక్షన్ ఇదంతా చేయగలం కానీ ఆ బిజినెస్ సైడ్ అది కొంచెం మన వల్ల కాదు. ఇవన్నీ మనం అది చేయలేం, ఎందుకు మన కథలకైనా దానికి ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఉంటేనే బెటరు.
సో నాకు అంత గ్రీడ్ కూడా లేదు. సో నేను డైరెక్షన్ చేస్తే చాలు, డైరెక్టర్గా నేను హ్యాపీ. యాక్చువల్గా నేను కొన్ని సినిమాలకు పేరు కూడా వేసుకోవచ్చు గతంలో నాకు ఒక టైంలో. బట్ నేను ఎప్పుడు ఏదో డబ్బులు పెట్టిన సినిమా. నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి, నాకు అలా వద్దు అని అనుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రొడ్యూసర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. డీకి కూడా డబ్బులు పెట్టినట్టున్నారు కొన్ని పెట్టారు కదా. అయితే గ్రీడ్ అన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రతి డైరెక్టర్ గ్రీడ్ అని కదా. ఒక్కోసారి ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ తర్వాత అంటే అలా అర్థం చేసుకోవద్దు. గ్రీడ్ ఇన్ ద సెన్స్ అంటే నేనే నా సినిమా లేదు, లేకపోతే నేను ఇది చేయాలి, అది కూడా చేసేయాలి, ఇది కూడా చేసేయాలి, అలాంటిది లేదు. ఓకే ఓకే. అది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కంఫర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్. సో ఎందుకు నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నాకు ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ప్రొడ్యూసర్ అవ్వాలని అయి ఉండేవాడిని. ఎస్ సార్. మీ ఫ్యామిలీ ఫొటోస్ అవి చూస్తుంటే మీ పిల్లలతో మీరు దిగిన ఫొటోస్ అన్ని చాలా క్యూట్గా అనిపిస్తుంటాయి. అంటే ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది ఎప్పుడూ స్పెషలే. ఒక పాప ఉంటే అలా ఉంటుంది, బట్ మీకే 3 పాపలు. సో ఎలా ఉంటుంది వాళ్ళతోటి మొత్తం? అంటే నాకు అలా ఇంటికి వెళ్తే నాకు టైం తెలీదు. అంటే సరిపోదు ఫ్రాంక్లీ. ఎందుకంటే నేను ఏదో సినిమాలు చూసుకుందాం అనుకుంటాను, వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఏదైనా నాకు ఒక గ్యాప్ వచ్చింది అనుకో, మొన్న గ్యాప్ వచ్చింది ఏదో ఒకటి వెళ్ళాలంటే, పెద్ద పాప అక్కడ యూఎస్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి లండన్ నుంచి ఇంకో పాప వచ్చింది. సో అక్కడ యూఎస్ నుంచి లండన్ నుంచి యూఎస్ వచ్చింది. సమ్మర్ కదా, సమ్మర్కి నేను అక్కడికి వెళ్ళాను, ఎల్ఏకి వెళ్ళాను. పెద్ద పాప ఎల్ఏలో ఉంటుంది. ఓకే. సో అక్కడికి సెకండ్ డాటర్ కూడా వచ్చింది. అక్కడ టైం స్పెండ్ చేయటం వాళ్ళతోటి. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ చిన్న పాప ఉంటుంది. ఓకే. సో మొత్తానికి అయితే ఫ్యామిలీ టైం అనేది బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. చిన్న గ్యాప్ దొరికిన ఊటీకి ఒకటికి వెళ్ళిపోతాను, పిల్లల్ని తీసుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను. అంతేగాని అంటే చిల్గా ఇలాగనమాట ఇప్పటికి. సరదాగా మేము అందరం సరదా జోకులు వేసుకుంటూ పిల్లలు సరదా ఎంజాయ్ చేస్తుంటాం. ఎస్ 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 సార్. అయితే యాక్చువల్గా మీరు హెల్త్ విషయంలో ఏమన్నా కొంచెం ఏమన్నా కేర్ తీసుకుంటూ ఉంటారా? అంటే ఎప్పుడు కూడా ఫేస్లో ఒక చిన్న గ్లో ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నవ్వుతానే ఉండటానికి ఇది చేస్తారు. ప్లస్ ఏజ్ కూడా పెద్దగా పెరిగిపోయినట్టు ఏమి ఉండదు, కనిపించరు. ఏంటి మెయింటైన్ చేస్తుంటారా హెల్త్? యాక్చువల్గా ఇది మ్యాంగో సీజన్ కదా, కొంచెం పుటానే అని అనిపిస్తుంది. నేను డెఫినెట్గా నాకు తెలిసి మ్యాంగోస్ పెద్ద పుటాన్ అవ్వరు. నేను అవుతాను, ఎక్కువ తింటాను మ్యాంగోస్. ఓకే. మ్యాంగో లవర్ నేను. ఓకే. సో అది కార్డియో ఖచ్చితంగా చేస్తాను. పెద్ద వెయిట్స్ అది కాదు కానీ కార్డియో ఖచ్చితంగా చేస్తాను. ఈ మధ్య కొంచెం చేయలా, కొద్దిగా వచ్చిన గ్యాప్ వచ్చింది. స్క్రిప్ట్ వర్క్ నువ్వు ఇన్స్పైర్ చేసావు కదా, మళ్ళీ చేయాలి. అంటే ఫుడ్డీనా బాగా? ఫుడ్ అంటే అన్నీ కాదు, కొంచెం నాకు ఇష్టమైనవి ఉంటాయి. లైక్ మ్యాంగోస్ అంటే ఫుడ్ చాలా కంట్రోల్గా ఉంటుంది. అంటే ఈ మధ్యన అందరూ ఆర్గానిక్ అని చంపేస్తున్నారు కదా, ఏం తినాలన్నా కూడా భయం వేస్తుంది. అంటే రైస్లోనో లేకపోతే పాలలోనో ఏదో అంటే కొన్నిట్లో ఆర్గానిక్ అంటే ఓకే, కానీ మరి పాలల్లో ఆర్గానిక్, గుడ్లలో ఆర్గానిక్ అంటే అర్థం కావట్లేదు ఏం తినాలి. నిజంగా ఆర్గానిక్ తినాల్సిన అవసరం ఉంది. అంటే మనకు తెలుసు కదా ఎంత ఇది జరుగుతుందో. అంటే ఇంతమందికి ఫుడ్ కావాలంటే డెఫినెట్గా దాన్ని జరుగుతుంది. సో అది అందరికీ చెప్తే కూడా భయం వేస్తుంది మనకి, ఎందుకంటే ఎట్లాంటివి వాడతారు, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు కదా మనకు. అవునవును. నేను ఎప్పుడు కొంచెం బేసిక్గా విలేజ్ నుంచి వచ్చాం కదా, నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ 2007-8 నుంచే ఒక చిన్న ఫామ్ పెట్టుకుని అందులో నుంచి వెజిటబుల్స్, మిల్క్, ఫ్రూట్స్ అన్ని అందులో అక్కడి నుంచి వస్తాయి, పండిస్తూ ఉంటారు వాళ్ళు. నేను పండించేదే ఉండదు, వాళ్ళు చేస్తారు, అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అంటే జనరల్గా మనకి అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి చిన్న సరదా కూడా ఉంటుంది కదా సార్, కూసేపు వెళ్ళి అలా తిరిగి అక్కడ వచ్చిన అవేర్నెస్ నాకు అప్పటి నుంచి ఉంది. అందుకనే ఎప్పుడు నేను ఫామ్ నుంచి వెజిటబుల్స్ కానీ మిల్క్ ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి, ఎగ్స్ నువ్వు అన్నట్టు ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. సో మొత్తం అంతా అంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు ట్రై చేయాలి, కానీ కష్టం కదా. అంటే నేను కూడా చాలా ఇయర్స్ మామూలుగా తినేసాం కదండి, ఏమో మరి అది నిజమో కాదో తెలియదు, దానివల్ల ఏమన్నా జరుగుతుంది, రిస్క్ తీసుకోవడం ఎందుకు అలా. పోనీ అంత ఆర్గానిక్గా ఉన్న వాళ్ళకి రాదంటే అది గ్యారంటీ ఉండదు. అదిగా ఏముంది సార్, కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్గానిక్ లేదు, ఇన్ఆర్గానిక్ మొత్తం అందరూ అదే అయ్యారు కదా. టైం పాజిటివ్ యాటిట్యూడ్, సరదా కొంచెం వర్కౌట్ చేయాలి, కొంచెం హ్యాబిట్స్కి దూరంగా ఉంటే డెఫినెట్గా బాగుంటాం. బట్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తప్ప కదా సార్, కొంచెం లేట్ నైట్ డిన్నర్స్, మీటింగ్స్ అని చెప్పి కొంచెం లైట్ ఆల్కహాల్ అది కంపల్షన్ ఎవరు చేయరు, కంపల్షన్ ఉండదు, మనకి ఇష్టం అయితే తీసుకోవట్లేదు లేదు, అంతే కదా. సో మీ టీమ్ అయితే కనుక మొత్తం అంటే కొంచెం గుడ్ హ్యాబిట్స్ ఉన్న టీమే అనుకుంటా మీ వర్క్ వచ్చేసరికి. డెఫినెట్గా అంటే ఈ మధ్య ఎక్కువ అంటే ఒక 4-5 yearsగా నేను చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు, ఎక్కువ కేర్ఫుల్గా ఉంటున్నాను. సరదాగా
ఎంజాయ్ చేసేవాళ్ళు మేము కూడా. ఇది అబద్ధం. అయితే శ్రీను ఇట్లా దేవుడిని ఎంతవరకు నమ్ముతారు? టైంని ఎంతవరకు నమ్ముతారు సార్? ఆస్ట్రాలజీ కానీ ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు చూపించుకోవాలా. అయితే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు మా సిస్టర్ ఒకసారి చూపించి నీకు కొంచెం ఈ టైం వరకు ఇదిరా అని 2025 జాన్ వరకు నీకు కొంచెం ఇదిగా ఉంది, అక్కడి నుంచి నీకు చాలా బాగుంటుంది అని చెప్పింది. ఆ 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు ఎందుకు చెప్పాను ఈ 3-4 ఇయర్స్ టెన్షన్లో ఉంటాను కదా అని అనుకున్నాను నేను అప్పుడు. తప్ప దేవుడు అంటే డెఫినెట్గా ఏదో ఫోర్స్ డెఫినెట్గా అందరిలాగే నేను దేవుడిని నమ్ముతాను. అంటే టూ మచ్ ఉండదు నాకు. పూజలు అవి ఉండదు, అంత ఉండదు. అలాంటివి ఏం ఉండదు. దండం పెట్టుకుంటారు జస్ట్ అంతే, జస్ట్ దండం పెట్టుకోవడం. అది మా అమ్మగారు చిన్నప్పుడు అలవాటు చేశారు. సో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. అంటే దేవుడికి దండం పెట్టుకోకుండా కాఫీ కానీ అసలు కాఫీ అలాగే తాగను. ఓకే. సో ఏమి తినకూడదు అనేది మా మదర్ అలవాటు చేశారు. అయితే భక్తి ఉన్నట్టే సార్ మీకు. అంటే భక్తి అంటే మా మదర్ అలవాటు చేశారు, అది అలవాటు అదే అయిపోయింది. అంటున్నాను. సో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుంటే తప్ప నేను తినరా? తిన్నాను. సో మొత్తానికి అయితే మీ సిస్టర్ చెప్పిన టైం కూడా అయిపోయింది కదా. అది ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి ముందే బూస్ట్ మీకు. ఏదైనా మనం వర్క్, మన డెసిషన్స్ వాటి మీద బేస్ అయి ఉంటుంది మెయిన్గా. సో ఇవన్నీ కాదని చెప్పేంత నాలెడ్జ్ మనకు ఉండాలి. కాదు అని నేను ఎవరిని చెప్పడానికి, ఇవన్నీ ఏమి లేవని ఎవరు, నేను నాకేం తెలుసు, ఉన్నాయేమో తెలియదు కదా. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. బట్ కాకపోతే మీరు అన్నట్టు అంటే అవి కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటాయి కదా సార్ ప్రభావం అన్నప్పుడు. మీ సిస్టర్ చెప్పినట్టే ఇప్పుడు మీకు విశ్వం అనేది ఒక బూస్ట్ ఇచ్చింది. అంటే డైరెక్టర్గా రిలీఫ్ మాకు కూడా. అంటే అరే సినిమా ఇట్లా ఈజ్ బ్యాక్ అని అనిపించింది చూసినప్పుడు. సో దాని ముందు కొంచెం ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఉంది కదా సార్. నిజంగానే అనిపిస్తుంది నాకు. అదే అప్పుడే కొంచెం ఫ్రాంక్గా కొంచెం బిలీవ్ చేసానేమో కూడా. అవునవును. సరేలే అంటే పూజలు ఇలాగా లేదు కానీ మాట అంటే సార్, అంటే మనం నమ్మినా నమ్మకపోయినా వాటికి అంటే ఆ టైంలో ఏదైతే ఉంటుందో అది చూపిస్తూ ఉంటుంది కదా. మనం నమ్మినా నమ్ముతాం, నమ్మకపోవడం అనేది సెకండరీ. ఎస్ సార్. మరి మీ లైఫ్ మొత్తంలో రిగ్రెట్ అయిన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయి? డెఫినెట్గా రిగ్రెట్స్ లేవు అని అంటే అది అబద్ధం అవుతుంది ఏ మనిషికైనా. డెఫినెట్గా రిగ్రెట్స్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే నో రిగ్రెట్స్ అనమాట. రిగ్రెట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఓవరాల్గా లైఫ్ని ఈరోజు నేను అనలైజ్ చేసుకుంటే నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, ఎక్కడ ఉన్నాను అని చూసినప్పుడు నో రిగ్రెట్స్. సో కొన్ని డెసిషన్స్కి రిగ్రెట్ అయిన సందర్భాలు డెఫినెట్గా ఉన్నాయి. ఏదైనా షేర్ చేసుకోదగ్గది ఏదైనా ఉందా? అంటే ఎలాంటివి రిగ్రెట్ అనేది ఉన్నాయి కొన్ని. నేను ఆగడు విషయంలోనే రిగ్రెట్ అవుతాను ఎక్కువ. ఆగడు ఆ కథ చేసి ఉండకూడదు. నేను ముందు అనుకున్న కథ చేస్తుంటే అలా ఉండేది కాదు. ముందు అది కాదు. ముందు వేరే కథ అనుకున్నాను. అది మహేష్ బాబు కూడా చెప్పాను, తనకి విపరీతంగా నచ్చింది. అయితే అగైన్ అది చాలా పెద్ద స్పాన్తో ఉన్న సినిమా. ఆ టైంలో మా ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు, మీకు ఫ్రెండ్సే కదా అనిల్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్సే, కొంచెం అంటే సినిమా కొంచెం ఇదైంది. మళ్ళీ నేను ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ చేయకూడదు అని లాస్ట్ మినిట్లో చేంజ్ చేసి ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో చేసేద్దాం సినిమా అని అనుకున్న డెసిషన్ ఎప్పుడు రిగ్రెట్ అవుతాను. డెఫినెట్గా కెరియర్ పరంగా అది బిగ్గెస్ట్ రిగ్రెట్ ఫర్ మీ. ఇది మరి ఇది అంటే మీరు ఇంకా అంటే దూకుడు సక్సెస్ ఉంది కాబట్టి మహేష్ బాబు గారు దీనికి కూడా యాక్సెప్ట్ చేశారు ఈ కథకి. అంటే ముందు చెప్పిన కథ వేరు అది బాబుకి అప్పటికి నేను దూకుడు పెద్ద హిట్ ఇచ్చి ఉండడం, వెనక వచ్చిన భాష కూడా పెద్ద హిట్ అవడం. సో కొంచెం డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సీన్ గారు చేస్తారనేది. ఆ కాన్ఫిడెన్స్తో, నా మీద కాన్ఫిడెన్స్తో తనకు కూడా నచ్చింది కదా, అందరికీ నచ్చింది, ప్రొడ్యూసర్స్కి అందరికీ. అది చాలా సింపుల్ బడ్జెట్లో తీసాం యాక్చువల్గా. అవును సార్, చాలా సింపుల్ బడ్జెట్, బ్యాక్ డ్రాపే కదా, అజెండాలు ఇవంతా ఫ్రీ లొకేల్స్ అలా చేసేసాం. 1 or 2 సాంగ్స్ కొంచెం చూపించకపోతే అవి అబ్రాడ్లో షూట్ చేశారు. బట్ అంటే మీకు అనిపించలేదా ఏ టైంలో కూడా అంటే మళ్ళీ దూకుడు లాంటిది వస్తుందేమో? అంటే మిగతా వాళ్ళందరూ వేరు సార్. అంటే మీకు ఈవెన్ ఆ రోజు కూడా మేము ప్రీమియర్ షో చూసాం, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం, కామెడీ అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే కథ మళ్ళీ ఫాదరు అది వచ్చిందో అక్కడ ఒక దూకుడు సిమిలారిటీస్ ఎక్కువ ఫీల్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దూకుడు తర్వాత ఫాస్ట్గా వచ్చేసింది సినిమా. కంపారిజన్ ఆఫ్టర్ దూకుడు అండ్ భాష నా మీద చాలా, మా ఇద్దరు కాంబినేషన్, మహేష్ బాబు మా ఇద్దరు కాంబినేషన్ అంటే అది ఎక్కడో ఉంది. సో దాన్ని మ్యాచ్ చేయలేకపోయాం ఆ కథ వల్ల. సో ఆ రిగ్రెట్ ఉంటుంది. మేకింగ్ ఇదంతా ఎఫర్ట్ అంతా అదే సార్, నేను అదే అంటున్నాను కదా, మేము కామెడీ ఎంజాయ్ చేసాం, ప్యూర్గా ఎంజాయ్ చేసాం. ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అదంతా అది కొంచెం అక్కడికి వచ్చేసరికి మరి మహేష్ బాబు గారు తర్వాత ఎలా ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్? ఇప్పుడు హ్యాపీ చెప్పాను చాలా సందర్భాల్లో. ఆగడు రిలీజ్ తర్వాత ఆగడు అక్టోబర్ 19th రిలీజ్ అయింది కదా. సెప్టెంబర్ 19th రిలీజ్ అయింది ఆగడు. సెప్టెంబర్ 24th నా బర్త్డే.
అది ఆయనే సెలబ్రేట్ చేశారు ఓకే. వాళ్ళ ఇంట్లోనే. సో అంత మంచి మనిషి ఆయన బాబు. సో సినిమాలకు అతీతంగా ఎప్పుడు ఫ్రెండ్షిప్ బాబు అనేది. ఎప్పుడు నాకు వెల్ విషర్గా ఉంటారు. మళ్ళీ ఆయనతో ఇంకో సినిమా వస్తే అంటే ఈ రిగ్రెట్ పక్కకు పోయే సిచ్యువేషన్స్ వస్తే ఖచ్చితంగా. బికాస్ ఎందుకంటే నేను ఇంకా గట్టిగా వర్క్ చేయాలనుకుంటున్నాను. మ్మ్, మ్మ్. సో అంటే ఎప్పుడు కూడా మనకు ఏదైనా దెబ్బలు తగినప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. ప్రూవ్ చేసుకుని సాలిడ్గా ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు. మళ్ళీ ఏదైనా ఒక డైరెక్టర్ ఒక సినిమాయే కదా సార్. ఎందుకంటే మీకు ఒక సినిమానే స్పీడ్ బ్రేక్ అయింది, ఇప్పుడు ఒక సినిమానే మళ్ళీ ఆ స్పీడ్ బ్రేకర్ అన్నింటినీ క్లియర్ చేసింది యాక్చువల్గా విశ్వం అనే సినిమా. సో అంటే మీరు ఇందాక గ్రహాలు నక్షత్రాలు ఏంటంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, వెంకీలో ట్రాక్. లేదు నాకు లేదు, వాటి మీద సెటైర్ వేసేవాడిని. అది సెటైరికల్గా చేశారు అసలు. అంటే వాటి మీద అంటే నాకు అసలు లేదు కాబట్టి అప్పుడు నమ్మరా కాబట్టి దాని మీద అసలు. సెటైర్ సో అయితే రవితేజ గారితో సినిమాలు చేసిన సినిమాలు రెండు, అంటే నీకోసం పక్కన పెట్టేస్తే, తర్వాత వచ్చిన అమర్ అక్బర్ అంటని పక్కన పెట్టేస్తే, మిగతా రెండు సినిమాలు కూడా దుబాయ్ సీను, వెంకీ కూడా ఫ్యాంటాస్టిక్. అసలు అంటే అవి ఏదో ఒక సినిమా చూసినట్టు అలా ఉండదు. ఆయన క్యాజువల్ డెలివరీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ మీరు దాన్ని అంటే ముందు రవితేజ గారు అనుకుని రెడీ చేశారా, లేకపోతే వచ్చిన తర్వాత చేంజ్ ముందు రవితేజ అనుకునే చేశాను. అనుకునే చేశారు? రవితేజ ఇంకా ఆయన అంటే మీకు అంటే ఆయన రవి నాకు అంటే నేను చెన్నైకి వెళ్ళినప్పటి నుంచి పరిచయం రవి. సో ఇద్దరికి ఒకళ్ళేంటో ఒకరికి తెలుసు కాబట్టి, తన స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు, నేనేంటో తనకు తెలుసు కాబట్టి, సో ఎప్పుడు రవితో చాలా కంఫర్టబుల్గా ఉండేది నాకు. నాకనే కాదు, ఎనీ డైరెక్టర్ తను కంఫర్టబుల్గానే ఉంటాడు. మా ఇద్దరికి సింక్ చాలా బాగుంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ విపరీతంగా మ్యాచ్ అవుతుంది ఇద్దరికి. సో అందుకని అంత బాగా ఆ సినిమాలు రావటం బాగా అంటే ఎక్కడ ఇన్హిబిషన్స్ లేకుండా నేను ఏం చెప్తే చేసేసి వాడతాను. సో వెంకీ తీసుకుంటే ట్రైన్లో కమెడియన్స్ తోటి తన మీద జోకులు వేయించిన, లేకపోతే కమెడియన్స్ పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు బెర్త్లో పడుకుంటే తను పేపర్ వేసుకుని కింద పడుకుంటాడు. అలా ఎలా ఎంత చేసినా సో అంత రియల్గా మీకు అనిపించడానికి సినిమా రీజన్ అదే కదా. అవన్నీ తను యాక్సెప్ట్ చేసి చేయడం వల్ల అవన్నీ జరిగినాయి. అలాగే దుబాయ్ సీన్ కానీ. సో హిలేరియస్గా ఉంటాయి రెండు సినిమాలు. సో హ్యాపీ. ఇప్పటికీ ఆ సినిమాల గురించి ఇంకా తెగ రీ రిలీజ్ మళ్ళీ అగైన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అయినా చూస్తున్నాం సార్. అంటే వెంకీ ఇంకోటి ఏంటంటే సినిమా అంతా ఎత్తు అయితే ఆ ట్రైన్ సీక్వెన్స్ ఐకానిక్. దాన్ని మళ్ళీ మీరే బీట్ చేయాలని దీంట్లో ట్రై చేశారు విషయంలో కూడా. అంటే బీట్ చేయాలని ట్రై చేయాలి. అదే బీట్ చేయాలంటే ఐ మీన్ దాన్ని మరిపించాలని. నువ్వు గమనిస్తే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెంకీతో అసలు కంపారిజన్ దేన్ని చేయకూడదు. అది మళ్ళీ రాదు అలాగా. సో ఇందులో ఏంటంటే సెకండ్ హాఫ్ యాక్చువల్గా వెంకీ మన విశ్వం అనే సినిమా బ్రతికింది అంటే ఆ ట్రైన్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అదంతా కూడా అసలు నేను ఎప్పుడు కూడా వెంకీతో కంపేర్ చేయను. కంపేర్ చేయరు కానీ బట్ నేనంటాం ఐకానిక్ అనిపించిన దానికి అంటే మళ్ళీ మీకు ఇప్పుడు మీరు అన్నారు సినిమాని బ్రతికించిందని, నిజంగా మళ్ళీ మీకు ట్రైన్ అంటేనే మీకు ఆ హ్యూమర్ అనేది వచ్చేస్తుందేమో అది యాక్చువల్గా మైండ్. అంటే గమనిస్తే విశ్వం రిలీజ్ అవ్వడానికి ముందు ప్రమోషన్స్లో కూడా నేను చెప్పింది ఏంటంటే విశ్వం కథలో కామెడీ ఉండదు. అవును, సీరియస్ కథ. సీరియస్ కథలో కామెడీని బ్లెండ్ చేసి చాలా కష్టమైంది అది. సో అది మళ్ళీ అగైన్ సినిమా ఇట్లా అన్ని ఒక వెల్కమ్ చేశారు. అదే లైన్లోనే కామెడీ ఉంది అనుకో, లైక్ వెంకీ ఆర్ దుబాయ్ సీన్ లైన్లోనే కామెడీ ఉంది. అవును. సో అది ఇంకా అప్పుడు హిలేరియస్గా చేయొచ్చు. అందుకనే ఇప్పుడు నేను అంతే చెప్పాను, నెక్స్ట్ నేను చేయబోయే కదా ఆ లైనే ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫుల్ లెంగ్త్ కామెడీ చేయబోతున్నాను ముందే చెప్పాను. ఓకే ఓకే, విషయం ముందే చెప్పాను. అప్పుడే ఫిక్స్ అయిపోయారా? అంటే నా నుంచి ఏం కోరుకుంటున్నా నాకు అర్థమైంది. అయితే హీరోకి ఒక ఇమేజ్ ఉంది, తన్ని సాటిస్ఫై చేయాలి, అలాగే ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. సో అది కొంచెం టఫ్ టాస్కే అంటే జరిగింది లక్కీలీ. సో ఓకే నెక్స్ట్ అందుకని అదే నాకు ఒక జస్ట్ ఒక రిలీఫ్ లాగే ఫీల్ అవుతాను. నా నుంచి ఫుల్ లెంగ్త్ మాత్రం ఈసారి చూస్తాం మేము. ఒకానొక టైం వరకు మీరు చేసిన సినిమాలన్నీ కూడా అంటే డబుల్ త్రిబుల్ లాభాలే ఇచ్చేసినాయి, తర్వాత కూడా ఇచ్చినాయి. కాకపోతే బడ్జెట్లు పెంచుకుంటే వెళ్ళారు. బడ్జెట్లు అంటే ఎప్పుడు కూడా నేను బడ్జెట్లు పెంచను. అంటే ఆ హీరోకి ఉన్న మార్కెట్ కానీ ఇదంతా చూసుకుని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. ఆ చేయటంలో కూడా ప్రతి సినిమా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మైత్రిలో చేసిన అమర్ అక్బర్ అంటోనీ సినిమా అది చాలా లావిష్గా కనిపిస్తుంది. రివ్యూస్లో కూడా అదే రాశారు, చాలా ఖర్చు పెట్టారు. అవును, ప్రొఫెషనలిస్ట్. యాక్చువల్గా నేను వాళ్ళకి చెప్పిన బడ్జెట్ కంటే 10 crores తక్కువలో తీసాను సినిమా. 10 crores చాలా గొప్ప విషయం సార్. ఆ సినిమాలో రవితేజ కేవలం 34 రోజులు 34 days వర్క్ చేశాడు అంతే, కానీ ఫుల్ లెంగ్త్ ఉంటారు. సో అదే కొంచెం ఎక్స్పెరిమెంట్ ఉంది థాట్లో అని మాకు తెలుసు. సో దాన్ని ఎంతలో తీయాలో అంతలోనే తీసాం. అంటే వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువలోనే తీసేసాను. సో అందుకే నాకు మైత్రికి ఆ రిలేషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అలా ఎప్పుడు ఏ సినిమా కూడా విశ్వం
స్పాన్ చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది. అవును సార్. జస్ట్ 80 డేస్లో తీసాను అది. 110 డేస్ చెప్పాను వాళ్ళకి ఆ. ఈ సినిమా స్పాన్ ఎంత అవుతుందని ప్రొడ్యూసర్స్కి. మ్మ్. చెప్పిన సినిమా 30 డేస్ తగ్గించాను. దృష్టిలో పెట్టుకుని చాలా విషయాలు దృష్టిలో పెట్టుకుని. మాకంటే అది ఒక 80 కోట్లు 90 కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమా లాగా అనిపించింది వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో, ఫ్రాంక్గా చెప్పాలంటే గోపీచంద్ సినిమాల్లో కంటే కూడా చాలా తక్కువలో ఆ సినిమా తీసాం. ఒక 50లో కంప్లీట్ చేశారా? ఇంకా తక్కువ? 50 ఛాన్స్ లేదు, 50 ఛాన్స్ లేదు, ఆ. చాలా తక్కువలో తీసాం. ఇంకా తక్కువ. ఇది నిజంగా great. ఎందుకంటే అన్ని నేను ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతాను? అవును అవును ఎలా అంటావు? అడుగుతారు కదా. అవునవును. అంటే నేను అనేది అన్ని లొకేషన్స్ మొత్తం ఫారెన్ అంటే అంటే యాక్షన్ కానీ చాలా యాక్షన్ ఉంటుంది ఆ సినిమా. అవును అంత యాక్షన్ డిజైన్ చేసిన విధానం కానీ మొత్తం డిజైన్ చేసి, అంటే ఎవరికి ఏది అది అప్పు చెప్పేసి వదిలేయకుండా ప్రతిదీ డిజైన్ చేసి ఎంతలో చేయాలి, ఆర్టిస్టులను వాడడం. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ మీద రన్ అవుతుంది కదా. అవునవును. వెన్నెల కిషోర్ని జస్ట్ 4.5 days మాత్రమే వాడాను. అవునా? 4.5 days. ఇది నిజంగా అసలు 4 days మొత్తం ట్రైన్ బ్లాక్ రైల్వే స్టేషన్ అంతా ఆ విలన్ ప్లేస్కి వస్తాడు. ఆ రోజే చిన్నదైతే మ్యాచింగ్ ఉండి తీసాను. ఒక హాఫ్ డే ఆ రోజు వర్క్ చేశాడు. 4.5 days వెన్నెల కిషోర్తో మొత్తం సెకండ్ హాఫ్ నడిపించి అంటే ఆర్టిస్టులని ఎలా వాడాలి వాడాలి. అని ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. నేనే ప్రొడ్యూసర్ అన్నట్టు తీస్తాను సినిమాని. ఓకే. మరి అంత టూ మచ్గా కూడా చేయకూడదని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ మనకేంటంటే నా డబ్బు ఎలాగా ప్రొడ్యూసర్ డబ్బు కూడా అలాగే అని అనుకుంటాను. అంచేత బడ్జెట్లు పెంచడం ఇవన్నీ నేను చెయ్యను. ఎవరినైనా అది చెప్తే అది అబద్ధం అవుతుంది తప్ప నిజం కాదు. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆర్టిస్ట్ని ఎలా వాడుకోవాలో తెలియాలనేది. అంటే జనరల్గా ఒకటి అంటారు సార్, డైరెక్షన్ అంటే సినిమా తీయడం కాదు, దానికన్నా ముందు మనకు ఎవరైతే హీరోలు అయితే వస్తున్నారో వాళ్ళకు కంఫర్ట్ ఇవ్వడం అంటారు. అది అది ఎలా అంటే ఒక్కొక్క హీరో ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకుని వాళ్ళ తీరుకు తగ్గట్టు వర్క్ చేయించుకోవడమా, లేకపోతే ఎలా ఎలా అంతే కదా. మరి డెఫినెట్గా అన్ని అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ అంటే ఏంటి, అన్ని అర్థం చేసుకుని కొన్ని ఇబ్బంది పెట్టకుండా ఎట్లా మనం అనుకున్న అవుట్పుట్ని తీసుకోవాలి. మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అవుట్పుట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు. దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి అంటే మనకి క్లారిటీ ఉండాలి. మైండ్లో ఎడిట్ చేయాలి, అంత హోంవర్క్ చేయాలి దానికి. అప్పుడు ఈజీ అవుతుంది ఏదైనా సరే. డైరెక్టర్ క్లారిటీ లేకపోతే డైరెక్టర్కి ఎవరేం చేయలేరు. డైరెక్టర్ క్లారిటీతో ఉంటే ఈజీగా ఎంత ఎంత పెద్ద కథనైనా ఎంత ఇదినైనా సరే మన కథని చెప్పవచ్చు. అంటే మీరు ఇంతకుముందు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు కదా, అంటే ఆ డైరెక్టర్ తాలూకు అక్కడ నేర్చుకున్నది ఇదేనా సార్? ఇదే ఉంటుందా నేర్చుకునేది? ప్రతి అంటే డైరెక్టర్ దగ్గర మనం బేసిక్స్ అన్ని నేర్చుకుంటాం. దాంతోపాటు అంటే మనకి అర్థం అవుతుంటుంది ఎట్లా చేయాలి. ఇప్పుడు నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే నాకు ఫస్ట్ సినిమాకి చాలా హర్డిల్స్ వచ్చినాయి. దాన్ని 28 daysలో ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. సో మన ఎట్లా అని వెతుకుతాం కదా. అవునవునవును. సో ఆ క్లారిటీ. సో అట్లాగా 28 daysలో ఫినిష్ చేసి మొత్తం అది ₹1,00,00,000 దాకా కలెక్ట్ చేసిన సినిమా. అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది పెద్ద ఓకే. ఆ బడ్జెట్కి అది 65 లక్షలు కానీ కొన్నారు. ఓకే. సో బట్ అంటే మన క్లారిటీ అంటే డైరెక్ట్ ఉంటే చాలా ఈజీగా. సరే, అయితే మీరు తీసిన సినిమాలన్నీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే అన్నీ మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్ వెంచర్సే. ఆ సినిమా కొంచెం ఎలా ఉన్నాయి ఏంటని పక్కన పెట్టినా కూడా. అయితే మరి మీరు ఎలా వర్క్ చేసేవారు? అంటే ఒక డైరెక్టర్ అంటే మనం ఇంత కష్టపడుతున్నాం అంటే పనికి తగ్గ ప్రతిఫలం కంపల్సరీగా ఆశిస్తాం కదా. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది పర్సంటేజ్ తీసుకుంటున్నారు. అంటే ప్రాజెక్ట్లో ఇంత పర్సంటేజ్ అని తీసుకుని ప్రొడ్యూసర్ కూడా బడ్డెన్ లేకుండా హీరోలు అలా చేస్తున్నారు, డైరెక్టర్ అలా చేస్తున్నారు. మరి మీరు రెమ్యూనరేషన్ అయినా లేకపోతే పర్సంటేజ్ ఉండేదా మీకు? నేను ఎప్పుడు అలా చేయలేదు, పర్సంటేజ్కి ఎప్పుడు చేయలేదు. నేను అవసరమైతే చేయొచ్చు కూడా అట్లాగా. మీరు ఎప్పుడు మాత్రం చేయలే, ఇంతవరకు చేయలే. సో నాకు అవసరం రాలేదు. అంటే నేను ఎప్పుడు సినిమా విషయంలో ప్యాషనేట్గా ఉంటాను కదా. ఎప్పుడు అంత డబ్బుని చాలా తక్కువ, అంటే డబ్బు విషయంలో పెద్ద పట్టింపు ఉండదు అనుకోవచ్చు. డెఫినెట్గా పెద్ద పట్టింపు కాదు. పెద్ద సినిమా విషయంలో అసలు ఆలోచించను. సినిమా ముందు మనం పట్టాలెక్కాలి, సినిమా హిట్ కొట్టాలి అంటే సినిమా ఇదిలోనే ఉంటాను నేను. సరే, అయితే మరి దూకుడు అనేది అప్పటి వరకు వచ్చిన మొత్తం అన్ని రికార్డ్స్ బ్రేక్ దూకుడు సినిమాతో. సో మరి ఆ సినిమా తర్వాత ఆ ప్రెషర్ ఉండిందా మీకు? మళ్ళీ అలాంటి సినిమా డెలివర్ చేయాలి, ఇంత పెద్ద సినిమా ఇచ్చేసాం అనేది. దూకుడు పెద్ద అంత హిట్ అవటం తర్వాత ఇమ్మీడియట్గా తారక్తో బాషా చేసినప్పుడు ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. అంటే దూకుడుతో కంపేర్ చేస్తారు, ఇదంతా ఉంటుంది. కానీ అవన్నీ మనం ఎక్కువ కాకుండా ఈ సినిమాకి ఎంత బెస్ట్ చేస్తాం అన్నది ఆ సినిమాలో చేసాం. సో ఇమ్మీడియట్గా బాషా కూడా మంచి పెద్ద హిట్ అవడం. అంటే అప్పటికి ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ అదే. అంటే ఎనీ ఏరియా, అంటే ఒక్క ఏరియా అని కాదు. ఆంధ్ర తీసుకున్నా, నైజాం తీసుకున్నా, సీడెడ్ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఓవర్సీస్ తీసుకున్నా. ఓవర్సీస్ ఫస్ట్ 1 million క్రాస్ చేసిన సినిమా అదే, 1.4 ఆ సినిమానే చేసింది.
సో అట్లాగా అతనికి ఆ టైంకి తారక్కి కెరీర్ బెస్ట్ లాగా అయింది అది ఆ టైంకి అండ్ రెవెన్యూ పరంగా. అంటే బట్ అంటే నేను అనేది మైండ్ మీద ఒక ఇంప్రెషన్ అయితే ఉంటుంది కదా సార్. అంటే దాంట్లో వచ్చిన సీన్స్ అవన్నీ ఒకసారి చదువుకుంటుంటే మళ్ళీ అంటే డెఫినెట్గా కంపారిజన్ మీకే వచ్చేదా? అది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటు అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా ఆ సినిమాని హిలేరియస్గా ఎంజాయ్ చేశారు. అక్కడ మేము చాలా గట్టిగా జాగ్రత్త పడ్డాం. సెకండ్ హాఫ్ అలా లేకపోయింది ఉంటే కనుక ఆ సినిమా ఇబ్బంది పడేది. ఎందుకంటే దూకులు ఉన్నంత ఆ పాయింట్ కానీ అంత బలం కథలో ఇందులో ఉండదు. తారక్ ఫెంటాస్టిక్ డాన్సెస్ కానీ తను ఆ, అద్భుతం చేశాడు. ఫైట్స్ కానీ చేశాడని చాలా బాగా చేశాడు. చేయడం వల్ల ఆ సినిమా తల బ్రహ్మానందం గారిది అన్ని వర్కౌట్ అన్ని అయిపోయింది. సాంగ్స్ సాంగ్స్ ఎవ్రీథింగ్ వర్కౌట్. అంటే అది 50 కోట్లు ఏదో తీస్తే 150 కోట్లు ఏదో వచ్చిందని చెప్పేసి గ్రాస్ ఎంత నాకు కరెక్ట్గా ఐడియా లేదు అదే కానీ రెవెన్యూ అంటారు. అది మంచి రెవెన్యూ చేసింది. బట్ అంటే అనుకున్న సినిమా అనుకున్నట్టుగానే తీయగలిగారా? బాద్షా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మీరు అనుకున్న కథనే అనుకున్నట్టుగానే తెరకెక్కించగలిగారు? 100%. ఎస్ సార్. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కింగ్ సినిమా గురించి మాట్లాడారు యాక్చువల్గా నాగార్జున గారితో. అయితే ఆ సినిమాలో ఒక ట్రాక్ మీద మీరు చాలాసార్లు దాని మీద క్లారిటీ ఇచ్చారు సార్. కానీ ఎందుకని సార్ అది ఎవరినో ఒకళ్ళని ఉద్దేశించి, ఇప్పుడు ఆ మనిషి లేకపోయినా కూడా ఒకళ్ళని ఉద్దేశించి రాసే ఆ సినిమా గురించి ఎప్పుడు రాసినా అది రాస్తారు. అసలు నేను ఫ్రాంక్గా ఒకటి చాలాసార్లు క్లారిఫై చేశాను, మళ్ళీ చేస్తున్నాను. చక్రి చాలా మంచి మనిషి, చాలా మంచోడు. నాకు డిఎన్ఏ సినిమాకి చాలా సపోర్ట్ చేశాడు. అవును. చక్రిని ఒక దాంట్లో ఒక ప్రామిస్ కూడా చేసి చెప్తాను నేను. అంటే అసలు చక్రి పొరపాటును కూడా కాదు. అది దౌడ్లోని ఒక క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దౌడ్ సినిమాలో నీరజ్ వర్మ చేసిన ఒక క్యారెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ అందులో కూడా అది చిన్నది ఉంటుంది, ఒక సీన్ అనుకుంటా, ఐ థింక్ 1 or 2 scenes ఉంటుంది అనుకుంటా. అది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసింది. దాన్ని డెవలప్ చేసాం. డెవలప్ చేయడంలో కొన్ని ఏవో పెడతాం కదా, కొంచెం అలా క్రియేట్ చేసిందే తప్ప అలా చక్రి పొరపాటు ఎందుకు అది వచ్చింది సార్? అదేదో ఆ టైంలో ఎందుకు అనుకున్నారో తెలీదు, నాకు అర్థం కాదు. అది చాలాసార్లు క్లారిఫై చేశాను. అయితే సార్ డీకి ఇప్పుడు మళ్ళీ మొన్న రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. సీక్వెల్ అన్నారు మీరు, నెక్స్ట్ చేసే సినిమా అదేనా? లేదు డి సీక్వెల్ అనేది లేదు, ఉండదు కూడా బహుశా. ఎందుకంటే అది శ్రీహరి ఎవరు లేరు కదా, కష్టం. అదే మొన్న అంటే స్క్రిప్ట్ అంటే ఏదో రెడీ అయిందని మీరే చెప్పి ఎప్పుడు టైంలో అది ఎక్కడో 2020లో అనుకున్నారు అప్పుడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేసే ఆలోచనలు కానీ మరి సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా సన్నిహితులు అంటే ఎవరు సార్? ఖచ్చితంగా అనిల్ సుంకర. ఎందుకంటే బికాజ్ మాది సినిమాల్లోకి వచ్చిన తర్వాత పరిచయం కాదు కదా, ముందు నుంచే చెన్నైలోంచి. అవును, ఇద్దరం రూమ్మేట్స్ మీ ఇద్దరం. ఆయన యూఎస్ వెళ్ళడానికి మీరు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేశారు ఆ రోజుల నుంచి. అప్పుడు నాకు ఫ్రెండ్. అండ్ బేసిక్గా అనిల్ సుంకర చాలా మంచి మనిషి, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. సో తనకి నాకు ఏ సమస్య ఉన్నా, పర్సనల్గా ఏమున్నా కూడా తనతో ఎక్కువ నేను షేర్ చేసుకుంటాను. అది చెప్పాలంటే ఖచ్చితంగా అనిలే. సో యాక్టర్స్లో ఎవరు లేరా సార్? యాక్టర్స్ అందరితోటి క్లోజ్గా ఉంటాను, అందరితో సరదాగా ఉంటాను. బట్ మాస్టర్ భరత్ అంటే కొంచెం ఎక్కువ ఏదో ఉంటుంది మీకు మొత్తానికి. అతనికి రాసిన ట్రాక్లన్నీ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రాక్లే. రెడీలో కానీ ఏ సినిమా అయినా సరే తీసుకుంటే నాకు చాలా ఇష్టం. వాడు చిన్నప్పటి నుంచి అసలు వాడిని చూసి ఇలాంటి పొడ్డోడు ఒక నాకు ఉంటే బాగుండని అనుకుని పంచతంత్రంలో చూసి అప్పుడు వాడిని ఇక్కడ తీసుకొచ్చి అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాడు, నా విషయంలో కూడా ఉన్నాడు. అవునవును, ప్రతి సినిమాలో కూడా అతనికైతే మీ సినిమాలతోనే, అంటే సినిమాలు చూస్తూ పెరిగాను అంటారు కదా, మీ సినిమాల్లో చూస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క సినిమాలో ఫస్ట్ ఎక్కడ మన ఆనందమాయ నుంచి వెంకీ, అదే ప్రతి సినిమాలో ఉన్నాడు కదా సార్ ఆల్మోస్ట్. ఆ తర్వాత నుంచి ఒక కాంబినేషన్ బ్రేక్ అవ్వడం, శ్రీను వైట్ల గారికి ఒక కుదుపు రావడం ఒకేసారి జరిగినాయి. ఫ్రాంక్గా నేను ఎప్పుడూ అంత తను ఏదో రియాక్ట్ అయ్యాడు ఆ టైంలో, అంతేగాని నేను గమనిస్తే నేను రియాక్ట్ అవ్వాలి అప్పుడు కూడా. సో అది కూడా రీజన్ కాదు. తర్వాత కూడా మళ్ళీ చేసాం కదా, చేసాం రుసులోకే. కానీ మళ్ళీ అంటే మీ బాద్షా అప్పుడు కూడా ఎన్టీఆర్ వలన చేసినట్టున్నారు కదా? బాద్షా కలిసే చేసాం. తర్వాత ఒకే సినిమా ఒకటే చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ బ్రూస్లీ చేసాం. ఆ తర్వాత నుంచి గోపి కంటిన్యూ అవుతాను అన్నాడు. గోపీమోహన్ గారు మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా? ఫ్రెండ్. సో ఆయన ప్రతి కథలో మీకు కంపల్సరీగా తన కథ అయినా కాకపోయినా ఏదైనా నేను డిస్కస్ చేయటం, తనతో షేర్ చేసుకోవటం అన్నీ చేస్తాను ఎక్కువ, ఏ విషయం ఉన్నా కూడా. గోపి ఈజ్ ఆల్సో వెరీ
ఎస్ సార్. అయితే మీరు ఆల్మోస్ట్ అందరు సీనియర్ హీరోస్‌తో చేశారు సార్. బట్ కాకపోతే బాలకృష్ణ గారితో ఎందుకు చేయలేకపోయారు? కుదరలేదా అది? నాకు అదే చాలా బాధగా కూడా ఉంటుంది. బట్ బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాను అని నమ్మకం ఉంది. యాక్చువల్గా నా కెరీర్ స్టార్ట్ అయింది ఆయన సినిమాతో, అసిస్టెంట్ యాక్టర్ అప్రెంటిస్గా. ఓకే. 89లో ప్రాణానికి ప్రాణం అనే సినిమాకి నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను సినిమా ఇండస్ట్రీలో. సో ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా సందర్భాల్లో చెప్పాను. అది ఎందుకో కుదరలేదు, ఒక టైంలో జరగాల్సింది జరగలేదు. అనుకున్నారా? అనుకున్నాను, నేను అనుకున్నాను, ఆయన ఇద్దరు అనుకున్నాం. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాను. బట్ కలిసి చేశారు కదా, పరమవీర చక్రాలు యాక్ట్ చేశారు కదా. అదే అది గురువు, పైగా దాసరి గారి డైరెక్షన్లో. దాసరి గారి డైరెక్షన్లో అప్పుడు పిలిచారు, ఆయన వెళ్ళాను. ఆయన అమేజింగ్, అండ్ మిస్ అవ్వకూడదు అని ఉంది నాకు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి డైరెక్టర్కి అంటే అప్పుడు ఉండేది, ఇప్పటికీ ఉండేది ఏంటంటే చిరంజీవి గారి సినిమా అనేది డ్రీమ్ సార్. మీకు ఆ డ్రీమ్ తీరింది. సో ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే ఏమి? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే మర్చిపోలేను ఎప్పటికీ. ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తారు, నేను అంత ప్రేమగా చూసుకుంటారు. సో చాలా మంచి రిలేషన్. ఆ సినిమా చాలా ఎంజాయ్ చేసాం, చాలా రోజులు షూట్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. బట్ అంటే నాకు అప్పటికి అంటే ఇంకా ఆ సినిమా విషయంలో నాకు ఎట్లాంటి ఇది అంటే కొంచెం అనుకున్న రేంజ్ రాలేదు అనేదే తప్ప, ఆ సినిమా మంచి సినిమా అని చెప్తారు. అంటే నాకు అది భూపతిరాజు గారి కథకి నన్ను పిలిచి నన్ను డైరెక్ట్గా పెట్టుకోవడం నిజంగా ఎప్పటికీ ఆయనకి గ్రేట్ఫుల్గా ఉంటాను. సో ఆ సినిమా అనుకున్న రేంజ్ రాకపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేశారు. కాబట్టి ఇప్పుడు అంటే ఏ పార్టీ ఉన్న నన్ను పిలిచేవారు. ఇది అంటే మీరు అనుకున్న రేంజ్, మీరు చాలా సినిమాలు అనుకున్న రేంజ్ అంటారు కానీ, బట్ అవి ఎప్పటికీ ఎంత ఎంజాయ్ చేస్తాం మీకు తెలియదు సార్. అసలు దాంట్లో సునీల్ కామెడీ అయితే తాగిన తర్వాత వెళ్ళేది, తర్వాత ముష్టడికి నాకు పెద్ద తేడా ఉంది ఇటు పడే అని, అవన్నీ కూడా ఎవర్ గ్రీన్గా చూసుకుని నవ్వుకునే కామెడీ లేదు సార్ అవి ఏవి కూడా. ప్లస్ దాంట్లో కొంచెం ఎమోషన్స్ కూడా బాగానే ఉంటాయి. మరి ఎందుకు అది ఆ టైం, ఒక సినిమా టైం కూడా ఉంటుంది కదా రిలీజ్ అయిన టైం. అది ఆ సినిమా సేఫ్ అయింది, సేఫ్ సినిమా. బట్ అన్నట్టు ఎస్. అంటే మరి మీ కథతో తీసిన సినిమాలకేను తర్వాత వేరే వాళ్ళ కథతో మీరు తీసిన సినిమాలకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా కొంచెం ఉంటుంది. దాని ముందు తీసింది నేను వెంకీ, ఆ తర్వాత తీసిన డి, మధ్యలో అందరవాడు, కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అంటే కథలో ఉంటుంది, అది కథలో ఉంటుంది అంతే. అంటే మీ అంటే కథ అంటే ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా నేను రెడీమేడ్ కథలకి సూట్ అయ్యే డైరెక్టర్ని కాదు నేను. ఎవరో కథ తీసుకొచ్చి డైరెక్ట్ చేయమంటే నేను అది చేయలేను, నా సిగ్నేచర్ రాదు. అంటే ఒక చిన్న ఒక 2 నిమిషాల ఐడియా నుంచి నేను ఆ రైటర్స్ ఉంటే ఎవరుంటే వాళ్ళతో ట్రావెల్ అవుతూ నా స్టైల్కి అనుగుణంగా దాన్ని చేయించుకుంటాను, లేకపోతే చేసుకుంటాం అట్లా. అంటే వేరే వాళ్ళ కథలు తీసుకుని చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే మీరు అప్పుడు చెప్పడానికి ఉండేది కదా మీకు, అప్పుడు ఒక పెద్ద డైరెక్టరే కదా మామూలుగా మీ. కానీ చిరంజీవి గారి సినిమా అంటే మనం ఎక్కడ ఇంకా అదొక గ్రేట్ ఆపర్చునిటీ కదా, ఎగిరికి గంతేసి వెళ్ళిపోయాం. సో అంటే కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే సార్ లేజర్గా చేసుకుంటారు, అంటే వేరే దగ్గరికి వెళ్ళి ఆ టీంని పెట్టుకుని చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే సోలోగా చేసుకుంటారు. సో మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? నేను బిగినింగ్లో సోలోగా చేసేవాడిని, ఆ తర్వాత గోపిమోహన్, కోన వెంకట్ వీళ్ళతోటి ఒక్కోసారి ఐడియా నాదవచ్చు, ఒక్కోసారి వాళ్ళదవచ్చు, ఏదైనా ముగ్గురం కలిసి వర్క్ చేసేవాళ్ళం. ఆ సిట్టింగ్స్ కానీ ఇదంతా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అంటే స్టోరీ మేకింగ్ అనేది ఒక చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, సరదాగా చేసుకుని అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను రైటర్స్ తోటి ఇంక మళ్ళీ నాకు కనెక్షన్ ఉండదు. వన్స్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా రైటర్స్తో నేను ఎప్పుడు పెద్దగా నేను వాళ్ళని ఇన్సిస్ట్ చేసి లొకేషన్ రండి అని ఇంకా అసలు ఉండదు. అక్కడ నుంచి నాకు మీరు చేసుకునేవాళ్ళు సార్? ఇంకా అది చేస్తాను. లేకపోతే నేను వాళ్ళ పక్కన ఉన్నారనుకో, వాళ్ళు వచ్చారనుకో, ఇది కాదు అది కాదు కదా అని అనుకుంటారు. అందుకని ఇప్పుడు నేను అక్కడితో కట్ చేస్తాను. సిట్టింగ్స్ అయిపోవడంతో ఇంకా రైటర్స్కి ఇంకా యావిడ్లో కానీ ఎక్కడ కూడా ఇంకా ఉండదు. సో లొకేషన్లో చేసే మార్పులు చేర్పులు అన్నీ నేను చేసేస్తాను. అంటే ఎప్పుడు నేను లాస్ట్ మినిట్లో రాసుకుంటాను. లాస్ట్ మినిట్లో అలవాటు అంటే డైలాగ్ ఒక వెర్షన్ ఎవరిని ఇచ్చినా, ఇంకొక వెర్షన్ ఎవరిని ఇచ్చినా అవన్నీ చూస్తాను, అందులో పంచెస్ తీసుకుంటాను. ఫైనల్ వెర్షన్ ఉంటుంది కదా సీను, అది నేనే రాసుకుంటాను. అప్పుడు సినిమా ఎట్లా టైమింగ్ అంటే చాలా చెప్పాను, ఎట్లా వస్తుంది సినిమా ఎట్లా రాస్తేనే వస్తుంది అది. అందుకని ఫైనల్ వెర్షన్ ఎప్పుడు కూడా సీన్ షూట్ చేసే ముందు రాసేవాడిని. అయితే సార్ మనం సినిమా చెప్పినప్పుడు ఏంటంటే కథగా చెప్పేస్తాం, వాళ్ళు ఒప్పేసుకుంటారు. ఇంకొక డైరెక్టర్ కింద మనకు ఒక హోల్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది స్టార్స్ లొకేషన్లో ఇన్సిస్ట్ చేస్తారు కదా, అంటే ఇలా ఉండకూడదేమో అవి అని చెప్పి. మరి కన్విన్స్ చేస్తారా, లేకపోతే మీరు కన్విన్స్ అయిపోతారా? అంటే డెఫినెట్గా ఏదన్నా అది ఒక అందులో పాయింట్ ఉంటే డెఫినెట్గా డిస్కస్ చేస్తాం కదా. నేను ఎప్పుడు డిస్కస్ చేస్తాను, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, నేను వాళ్ళు చెప్పేదంతా అర్థం చేసుకుంటాను. సో చాలా ఫ్రెండ్లీగా
చేశారు. చేస్తాను నేను. అంటే మీరు యాక్చువల్గా హీరోయిన్స్ కూడా రిపీట్ చేశారు కదా, జెనీలియాతో ఒక 2 చేశారు, తర్వాత నయనతార గారితో చేశారు. సో అంటే రిపిటేషన్ ఆఫ్ హీరోయిన్స్ అనేది చాలా మంది వచ్చేవాళ్ళు అప్పుడు ఫ్రెష్గా. బట్ కాకపోతే త్రిష 2 ఫిల్మ్స్ చేశాను back to back. త్రిషతో చేశారు, జెనీలియా జెనీలియాతో చేశారు. డి అండ్ రెడీ. సో ఎందుకని సార్ అంత అంటే మీకు కొత్త కొత్త హీరోయిన్స్ వచ్చేవాళ్ళు కదా ఎప్పటికప్పుడు, బట్ అంటే అప్పట్లో వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగున్నారు అన్నట్టు వెళ్ళిపోయేవాళ్ళం అంతే. ఫ్రెండ్లీనెస్ ఏమైనా ఉండేదా కాస్త, అంటే వాళ్ళు మామూలుగా మామూలు ఫ్రెండ్లీ. అయితే సార్ మీరు అనుకున్న సినిమాలన్నింటిలో ఊహాతీతమైన రిజల్ట్ ఇచ్చినాయి, అది అది హిట్ అయ్యి ఉండొచ్చు. మనం అంత హిట్ అవుద్ది అనుకో, ఒకసారి ఎందుకు హిట్ అయిందో కూడా తెలియదు. 175 అలా ఆడేస్తుంటుంది. ర్యాంక్ అలాంటి రిజల్ట్స్ రాలా. అంటే అది కొంచెం చెప్తే కొంచెం అదో అలా అనిపిస్తుంది, కానీ నిజంగానే అర్థమైపోతుంది. ముందే అర్థమైపోతుంది. ఇక్కడ చెప్తాను కదా, రిగ్రెట్ ఆగడు వర్కౌట్ అవుతుందని అనుకున్నాను నేను. అది ఒక్కటే, మిగతా ఎక్కడ కూడా నేను సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఏమి రాలా. మిగతా కూడా అనుకున్న రిజల్ట్స్ అలాగే వచ్చినాయి. అయితే అంటే మీకు ఒక సినిమా చేసేటప్పుడు చాలామంది అంటుంటారు, కొంతమంది ఆర్టిస్టులు చెప్తుంటారు, కొంతమంది కెమెరామెన్ వాళ్ళు కూడా అంటుంటారు, మాకు ఒక 40% 50% సినిమా తీయంగానే అర్థమైపోద్దానండి. బట్ ఒక డైరెక్టర్కే అర్థం కాదా, ఇది నిజమో ఉంటుందా దీంట్లో ఏమన్నా? డెఫినెట్గా క్యారీ అవటం అనేది జరుగుతుంది సార్, జరుగుతుంది. బట్ ఎక్కడో మన కాన్షియస్గా అర్థమవుతూ ఉంటుంది. సో మరి మీకు అలా అర్థమైనప్పుడు ఏమన్నా అప్పటికి మన చేతిలో ఏమి ఉండదు ఇంకా? వన్స్ నేను అనుకుంటాను, ఎప్పుడైతే కథ లాక్ అవుతుందో అప్పుడు సినిమా ఫేట్ డిసైడ్ అయిపోతుంది. ఇంకా తర్వాత పెద్దగా మార్చేది ఏమి ఉండదు. పేపర్ మీద కొన్ని ఎగ్జైట్ చేస్తుంటాయి కదా సార్, ఆ కథలు స్క్రీన్కి ఎక్కేసరికి మారుతాయేమో. అలా కాదు, ఎప్పుడైతే అలాగ ఇప్పుడు కథ లాక్ అయినప్పుడే సినిమా ఫేట్ డిసైడ్ అవుతుంది అంటున్నాను. ఇంకా తర్వాత పెద్దగా మార్చగలిగేది ఏమి ఉండదు. అంటే మరి డెఫినెట్గా చెడగొట్టం కదా, ఉన్నదాన్ని బెటర్గానే చేస్తాం తప్ప చెడగొట్టం. ఇక వన్స్ సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. సార్ మరి మీకు విశ్వం సినిమా మీ కెరీర్కి, అంటే తర్వాత మనం మాట్లాడుకున్నట్టే మీ కెరీర్కి మళ్ళీ ఒక బూస్టప్ ఇచ్చింది కదా. సో స్క్రిప్ట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది? ఇందాక మనం చెప్పుకున్నప్పుడు నా నుంచి ఏమో విపరీతమైన కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి కథతోటి వస్తాడు సినిమా ఎట్లా అని అనుకుంటారు కదా, ఆశించడం తప్పలేదు. కానీ ఆ కథలో కామెడీ లేదు. కానీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది ఏంటంటే, గోపిచంద్కి చెప్పింది కూడా అదే, నీ కథ నచ్చింది కానీ ఇది నా నుంచి సరిపోదు, సో నేను ఇందులో చాలా చేయాలని. అంటే కథలో కామెడీ లేనప్పుడు అందులో కామెడీ తీసుకురావడం చాలా కష్టం. అది దానికి ఎక్కువ టైం తీసుకుని దాన్ని కామెడీ బ్లెండ్ చేసి తీసుకున్నాం. దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అందువల్ల సినిమా వర్కౌట్ అయింది. అందుకు నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. అంటే నన్ను ఇన్వైట్ చేశారు, వెల్కమ్ చేశారు. సో అంతవరకు నేను తీసుకుంటాను ఆ సినిమాని. సో వెల్కమ్ చేశారు ఆ సినిమాకి, అది హ్యాపీ వెంచర్. అయితే ఫుల్ లెంగ్త్ కామెడీ చేయాలి. నాకు విశ్వం అనే సినిమా రిలీఫ్నిచ్చింది, అంతవరకు నేను చెప్తాను, అది నిజం కూడా. అయితే ఇంత ఒక అంటే కామెడీ సినిమా ఇట్లా సినిమాకి వెళ్తే కడుపు కామెడీ ఉంటుందని ఏదైతే ఒక ఇమేజ్ ఉందో, అది మీకు ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారా? ఎప్పుడు ఏదైతే ప్లస్ అదే మైనస్ కూడా అవుతుంది. ఎందుకంటే కామెడీకి కథ రాయటం చాలా కష్టం, అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అది చేసేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది. బట్ అలాంటి సిగ్నేచర్ రావటం నిజంగా అదృష్టమే డెఫినెట్గా. సేమ్ టైం అది ఒక బర్డెన్గా కూడా ఉంటుంది, కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయగలను నేను, కానీ నా మీద ఉన్న ఇమేజ్ అది ఉంది. సో దాన్ని ప్రతిసారి తీసుకురావాల్సిన కొంచెం ఛాలెంజ్గానే ఉంటుంది, బట్ తప్పదు. అంటే దాన్ని మార్చడానికే కదా మీరు మధ్యలో ఏమన్నా ప్రయత్నాలు చేసినట్టున్నారు? అంటే ఆ కామెడీ అనేది ఓ టైంలో చేసాం, అప్పుడు అదే అమరక్ బ్రాండ్ని. సో అక్కడ అర్థమైపోయింది అలా మన నుంచి అలా అది కాదు, కరెక్ట్ కాదు, బలమైన ఇంపాక్ట్ అయితే కనుక ఉంది. ఇక అర్థం చేసుకున్నాను నేను. అందుకని విషయం స్టార్ట్ చేసేద్దాం గోపిచంద్ అన్నప్పుడు కూడా నేను ఇంకా 3 నెలలు ఆపింది దాన్ని. అప్పుడు కామెడీ తీసుకొచ్చి చేసాం. అంటే కథ కరెక్ట్గా ఉంది, సోల్ కరెక్ట్గా ఉంది, బట్ దానిలో కామెడీ లేకపోతే అది అలా వర్కౌట్ అయ్యింది. అవును, అంత పేలదు యాక్చువల్లీ థియేటర్లో. అయితే సార్ అంటే అప్పుడు మేము అనుకున్నది కూడా అదే, అంటే కథ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏంటంటే సినిమా ఇట్లా ఈజ్ బ్యాక్ అనిపించేలాగా ఒక 4-5 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ పంచెస్ చాలా కాలం తర్వాత థియేటర్స్లో ఎంజాయ్ చేసాం. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది చెప్పడం అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. అయితే సార్ మీరు ఇప్పుడు వెంకీ డి ఆ టైంలో ఏంటంటే మనకి కామెడీ అంటే ఏంటంటే సినిమాలు చూడాలి, లేదంటే కనుక ఒక ఏదో అమృతం లాంటి ఒక 2 సీరియల్స్, ఇంతకుమించి కామెడీకి మన స్కోప్ లేదు. బట్ ఈరోజు మన ఇన్స్టా ఓపెన్ చేసినా, లేదంటే ఏదో ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళినా కామెడీ షోస్ ఇన్ని వచ్చేస్తున్నాయి కదా. ఇన్నిట్ల మధ్యలో మళ్ళీ మనం కామెడీ చేసి ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించాలంటే
స్ట్రెయిన్ అవుతుందా బాగా? డెఫినెట్గా ఎన్నున్నా కూడా ఆ ఓవరాల్ ఫ్లోలో ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఎంటర్టైనింగ్గా సినిమాలు చెప్తే మనకు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి కదా, ఎంత పెద్ద పెద్ద రెవెన్యూలు తీసుకుంటున్నాయి అనేది. అవునవునవును. ఆ సినిమాలో ఆ కామెడీకి చాలా ఒక ఇది ఉంటుంది. హ్మ్. హ్మ్. సో వీటికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక కథను ఎంటర్టైనింగ్గా చెప్పగలిగితే, హ్మ్. థియేటర్లో ఒక ప్రాపర్ యాక్టర్స్తో చెప్పగలిగితే దాని పవర్ ఏంటనేది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూపించినాయి కదా. హ్మ్. హ్మ్. సో దానికి ఎప్పుడు అది ఉంది. హ్మ్. సినిమా అనేది ఎప్పుడు ఒక సైకిల్ అంతే. మళ్ళీ యెస్ సార్. సినిమా ఎంటర్టైనింగ్ ఉంటే మళ్ళీ ఎంతంత రిజల్ట్స్ వస్తున్నాయి ఈ మధ్య. చూసాం ఆల్రెడీ. అంటే మరి అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సినిమా ఇండస్ట్రీలో. సో మరి అప్డేట్ అవ్వడానికి ఏం చేస్తుంటారు మీరు? సినిమాలు చూస్తుంటాం, అంతే. అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఈ సినిమాలు ఎలా పే చేస్తున్నాయి, ఎందుకు పే చేస్తున్నాయి. హ్మ్. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తుంటాను, అన్ని సినిమాలు చూస్తుంటాను. హ్మ్. అట్లా అప్డేట్ అవ్వాలి. సో మనం ఎంటర్టైనింగ్గా సినిమాలు చెప్పాలి, కొత్త థీమ్ని ఎలా పట్టుకోవాలి. హ్మ్. సో అలా ఈ జనరేషన్కి ఎలా క్యాటర్ చేయాలనేది ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. యెస్ సార్. అయితే ఇదివరకు ఏంటంటే మీరన్నట్టు సినిమాలు ఏంటంటే వేరే భాషలో రిలీజ్ అయినయి, వేరే కంట్రీస్ సినిమాలు అనుకోండి మనకి ఇబ్బంది ఉండేది కాదు. అంటే దాంట్లోంచి కాపీ కొట్టడం అనే మాటలను అడాప్ట్ చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఓటీటీ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఒక సినిమా వచ్చిందంటే దాన్ని 4, 5 లాంగ్వేజెస్‌లో కిందేసి మొత్తం సబ్‌టైటిల్స్‌తో సహా వచ్చేస్తున్నాయి కదా! అవును. సో మరి ఇది ఈ ట్రెండ్ డైరెక్టర్స్‌కి ఏమన్నా క్రియేటర్స్‌కి ఇబ్బందా? అంటే తెలిసిపోతుంది కష్టం ఏదో ఇదివరకు అంటే నిజంగానే హ్మ్. ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుని అది తీసుకుని ఇన్స్పైర్ చేసేసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అలా కుదరదు కదా. హ్మ్. అంటే చేసేటువంటి అప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అని కాదు, ఇన్స్పైర్ అవ్వడానికి ఆస్కారం ఇప్పుడు తెలిసి పట్టేసుకుంటున్నారు కదా. హ్మ్. వాళ్ళు చూసేస్తున్నారు కదా ఓటీటీలో అన్ని. హ్మ్. హ్మ్. అంచేత ఫ్రెష్గా మనం ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి. హ్మ్. ఛాలెంజెస్ ఇది ఉంటాయి, కొంచెం టాస్క్ అయిందా డెఫినెట్గా యాక్చువల్‌గా? ఛాలెంజెస్ ఉంటాయి. యెస్ సార్. అయితే మరి చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే పాన్ ఇండియా అనేది బాగా ఎక్కువయింది. అంటే పాన్ ఇండియా అంటే ఖచ్చితంగా ఒక కొత్త వరల్డ్. 'దేవరా' చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ వరల్డ్. 'బాహుబలి' చూసుకుంటే ఒకటి. 'త్రిబుల్ ఆర్' చూసుకుంటే ఒక సెటప్. ఏదో కొత్త వరల్డ్‌లోకి ట్రాన్స్‌లేట్ 'కేజీఎఫ్' ఎనీథింగ్. మీరు ఏ పాన్ ఇండియా తీసుకున్నా ఒక కొత్త వరల్డ్ ట్రాన్స్‌లేట్ చేయగలిగితే గనక పాన్ ఇండియా అంటున్నారు. పాన్ వరల్డ్ కూడా అప్పీల్ అవుతుంది కదా! సో మరి శ్రీను వైట్ల గారి మైండ్‌లో అలాంటి థాట్స్ ఏం లేవా? అంటే ప్రస్తుతానికి నేను ఒక ఎంటర్టైనింగ్ ఒక సినిమా చేయాలి, అది యూనివర్సల్గా ఉండాలి. అది అన్ని లాంగ్వేజ్ వరకు మన సినిమాలు హిట్ అయినప్పుడు వేరే లాంగ్వేజ్లకి రీమేక్లు అయ్యాయి కదా. అవును సార్. అట్లాగే ఇప్పుడు ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో చూస్తున్నారు. సో అది జరగాలి ఆర్గానిక్గా, అంతే తప్ప మనం అనుకుంటే అయ్యేది కాదు అది. హ్మ్. సో నేను ఇప్పుడు అనుకుంటున్న సినిమా డెఫినెట్గా అన్ని లాంగ్వేజ్లకి బాగుంటుంది, హ్మ్. అందరికీ బాగుంటుంది. సో చూద్దాం అది ఎట్లాగా తీసుకుంటుంది. ఓకే. పాన్ ఇండియా టచ్ అంటే ఇచ్చే అది అవకాశం వేరే స్టైల్లో, హ్మ్. వేరే స్టైల్లో ఉంటుంది. హ్మ్. హ్మ్. హిలేరియస్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఓకే. ఒక పాయింట్ బేస్డ్ ఫిల్మ్ అది. హ్మ్. హ్మ్. సో అది లవ్ స్టోరీ. హ్మ్. సో కాబట్టి కనెక్ట్ అవ్వడానికి లవ్ chances స్టోరీ. ఉన్నాయి. హ్మ్. అయితే సార్ ప్రతి డైరెక్టర్‌కి ఒక డ్రీమ్ అనేది ఉంటది. ఏం డ్రీమ్ ఉంటదంటే ఒక హీరోతో చేయాలని ఒక డ్రీమ్ ఉంటది. ఒక డ్రీమ్ హీరో ఉంటాడు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఉంటది. ఇలాంటి నేను అనుకుంటున్నా అని చెప్పి. ఎందుకంటే కళ్ళగనడంలో తప్పులేదు కదా! సో మరి మీకు అలాంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ హీరో అండి? ఫ్రాంక్గా ఇది క్లీషేగా అనిపించవచ్చు కానీ ఆన్సరు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంతే. హ్మ్. అంతే, డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది నేను ఎప్పుడు ఏం పెట్టుకోలేదు అలాగా. హ్మ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానో అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్, హ్మ్. అదే నా డ్రీమ్. హ్మ్. అంతే, దట్స్ ఇట్. హీరో? చాలా మంది ఉన్నారు, హ్మ్. ఒకళ్ళని కాదు, హ్మ్. ఫెంటాస్టిక్ హీరోస్ ఉన్నారు కదా మనకి. ఆల్రెడీ చాలా మందితో చేశారు కదా! బట్ చేశారు, ఇంకా ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు చేయాల్సిన వాళ్ళు, హ్మ్. అందరితో చేయాలని ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పుడు మీ దగ్గర రైటర్స్‌గా చేసి ఈరోజు డైరెక్టర్స్‌గా టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉంటది కదా! సో ఎలా ఉంటది? వాళ్ళతో మళ్ళీ ఏమైనా కన్వర్జేషన్స్ ఉంటాయా? ఇప్పుడు మాట్లాడుకుంటాం. హ్మ్. అంటే అంటే మీరు మాట్లాడుతుంది అనిల్ రావుపూడి అంటారు. అనిల్ రావిపూడి ఉన్నారు కదా సార్ మీ దగ్గర. భాను కూడా బాగున్నందు, యా, భాను కూడా వాళ్ళు మన అవుతున్నారు. విషయం పనిచేశారు. హ్మ్. అట్లా అనిల్ నా దగ్గర ఒక సినిమానే పనిచేసాడు, ఆగడ ఆగడు ఒకటే ఒకటే. ఒకటే చేశాడు. హ్మ్. అనిల్ నేను ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. హ్మ్. తను ఏ సినిమా రిలీజ్ అయినా ఫోన్ చేసి చెప్తాను. హ్మ్. మీది మొత్తానికి లక్కీ హ్యాండ్ అనమాట. మీ దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్‌కి వెళ్తూనే ఉంటారు. హ్యాపీ. యెస్. సో, మరి ఫైనల్‌గా అంటే మేము నెక్స్ట్ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. సో, మీ ఇన్నేళ్ల జర్నీలో మీరు ఇంకా స్పెషల్‌గా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉంటే ఏమన్నా చెప్పాలనుకుంటే గనక ఏం షేర్ చేసుకుంటారు అసలు చాలా ఆడియన్స్‌తో? బ్యూటిఫుల్ జర్నీ, హ్మ్. చాలా చాలా ఉన్నాయి తారక్, అంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అందుకని గ్రేట్ఫుల్గా ఉంటాను, థ్యాంక్ఫుల్గా ఉంటాను ఇండస్ట్రీకి. హ్మ్. హార్ట్‌ఫుల్‌గా ఉంటారు ఎప్పుడు. మిగతా విషయాలు ఎలా ఉన్నాయో అందుకే అంతే అంత హార్ట్ ఫెల్ట్ కామెడీ అనేది ఎప్పుడు పండుతా ఉంటదనమాట. మీ సినిమాలో ఆర్గానిక్ కామెడీ అనేది ఉంటది. సో, ఖచ్చితంగా మీరు అంటే ఒక మంచి డైరెక్టర్‌కి మంచి సినిమా అంటే మిగతా ఫేజ్‌లన్నీ దాటి ఒక మంచి ఫేజ్‌లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అరే! మళ్ళీ మనకి ఒక మంచి సినిమాలు చూసే ఇది అదే వచ్చిందని కమెంట్స్ చెప్పేసి. చూస్తుంటే నాకు ఏదైనా దేని ప్రతి చోట హ్మ్. ఎంత వాళ్ళు వామ్త్, ఎంత లవ్ ఉంటుంది, నేను రావాలని ఎంత కోరుకుంటారో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో
నిజంగా చెప్పాలంటే అది చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. ఖచ్చితంగా మంచి సినిమా తీస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్. మళ్ళీ ఆ ప్రేక్షకులను మళ్ళీ అలా నవ్వించాలి. థియేటర్కి వెళ్ళేవాడిని నా సినిమాలు అప్పుడు, ఎలా నవ్వేవారు చూసేవాడిని. అలాంటివి మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను నేను. ఎస్. ఎస్. అలాంటిది. ఖచ్చితంగా మీ కమిట్మెంట్కిను మీరు చేసే హార్డ్ వర్క్కి అలాంటి రోజు మళ్ళీ నెక్స్ట్ సినిమాతో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ తారక్. ఎస్. థ్యాంక్ యూ, నైస్ ఇంటర్వ్యూ.